చీర అసలు మామూలుగా లేదు అసలు. ఓకే, సో యు ఆల్ హాయ్ ముగ్ధా ఫ్యామిలీ. సో మంగ్లీ ఇస్ హియర్. హలో అందరికి, హాయ్ హాయ్ హాయ్. అక్క అసలు ఏమన్నా అక్క, నిజంగా నేను ఇట్లా ముగ్ధాలో అడుగు పెట్టంగానే నాకు అసలు ఒక గుడికి వెళ్ళిన అనుభూతి కలిగింది. వచ్చేసింది. అండ్ బ్యాక్ ఈ బంతి పూలు ఇవన్నీ అసలు మామూలుగా లేదు. ఫెస్టివ్ వాతావరణం. మీ అందరికి ముందుగా బతుకమ్మ అండ్ నవరాత్రి శుభాకాంక్షలు అండి, దసరా శుభాకాంక్షలు. దసరా పండగ వాతావరణం మొత్తం ఇక్కడే కనిపించేస్తుంది నాకు. అసలు అందరూ పెడతారు ఇట్లాంటి స్టోర్స్, కానీ అసలు మీరు ఇలాగా అసలు మీ ఎంట్రీ ఒక రేంజ్ లో ఉండాలి. మామూలు రేంజ్ లో లేదు, పాట పెట్టి మరి ఒక్క రేంజ్ లో. అసలు ఇంకా ప్లాన్ చేశాను ఎంట్రెన్స్ నుంచి రావడం, ఫుల్ సాంగ్ పెడదామని. మా ఊళ్ళో డాన్స్ వేసేవాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడ. అవునా అక్క, సూపర్ అక్క. నిజంగా అసలు మన 7 ద్వారాలు అసలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అప్పుడు చూసాను. చాలా 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 బాగుంది ఆ సెటప్స్ గానీ, అసలు పీక్స్ అక్క. అసలు మీకు ఎలా వచ్చింది ఐడియా? ఇది ఏంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగ్లీ వచ్చింది కదా, మా వాళ్ళందరూ కొంచెం అలా అలా తొంగి చూస్తున్నారు. అందరు రియలైజ్ అయ్యారు వచ్చిందని. అండ్ మై ఆడియన్స్ ఆల్సో, ముగ్ధా ఫ్యామిలీ ప్లీజ్ అందరూ మంగ్లీకి హాయ్ చెప్తారు కానీ. హలో హలో, అందరూ మంగ్లీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అందరికి నమస్కారం, అందరికి హాయ్, అందరికి హలో. ఎట్లా ఉన్నారు, ఏంటిది? బతుకమ్మ పాట చేసాము. ముగ్ధా వాళ్ళది ఆ డ్రెస్ కూడా, ఆ డ్రెస్ ఎంత రేర్ అనేది మీ అందరికి తెలుసు. ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్. సో మీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాట పెట్టుకొని, అంటే బతుకమ్మ పాట అంటేనే ఇక మీ అందరూ ఇక పాట పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, పాట డాన్స్లు ఆడుతూ ఉంటారు. కానీ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల కొంచెం తక్కువైంది. అక్క తెలుసా, ఈ టైంలో నేను బతుకమ్మ టైంలో ఏ అమెరికానో ఏ సౌత్ ఆఫ్రికానో ఉండాలి. అవును అవును, మీరందరు మిస్ అవుతున్నారు. నేను ఎంజాయ్ చేస్తున్నా మంగ్లీతో. యాక్చువల్లీ అయితే మీరు నవరాత్రి టైంలో మంగ్లీ మీ అందరితో ఉండేది కదా. ఐ వెరీ వెల్ నో దాట్. నిజంగా అక్కడ వాళ్ళు పాపం పిలిపించుకొని మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, అలాంటి కళాకారులకు ఎంకరేజ్ చేస్తూ అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు చాలా 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 మంచిగా ఎంకరేజ్ చేసి అన్ని చేస్తుండే. బట్ ఈ టైంలో ఒకవైపు ఆ గ్యాస్ లీకేజ్, ఒకవైపు ఈ వాటర్, ఈ ప్రకృతి విలయతాండవం చేసేస్తుంది. అండ్ ఒకవైపు కరోనా. ఇంత ఉన్నా కూడా మనం చేసుకుంటున్నాము. ఎందుకంటే మన కల్చర్ ని, మన పండుగని, మన సంప్రదాయాన్ని మనం మరవద్దు అన్నట్టు. ఏది వచ్చినా కూడా చాలా మనం పాట వేసుకుంటాం, మన పండుగలు మనం చేసుకుంటాం అని చెప్పి అందరు చేస్తున్నారు. సో దానికి చాలా 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 హ్యాపీ. Wanted to get this festive vibes in all of your families and celebrate it with us. మీరందరూ మంగ్లీని బోల్డ్ అని క్వశ్చన్స్ అడగచ్చండి. అసలు నేనే ఎన్నో ఒక లిస్ట్ రాసుకున్నాను. అడగండి. అసలు నవరాత్రి శుభాకాంక్షలు మంగ్లీ గారు. మీకు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యువర్ వాయిస్. నా డైలాగ్స్ అన్ని కొట్టేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. హాయ్ మంగ్లీ గారు. హాయ్ 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 హాయ్. వెరీ ఎంటర్టైనింగ్ అంటని. అస్సలు రావడమే ఆలస్యం, ఎంటర్టైన్మెంట్ స్టార్ట్. అంతకంటే ముందు మమ్మల్ని చీరలో చూసారా మీరు? చూడండి ఒక్కసారి, మొత్తం చూపించండి. చీరలోని గొప్పతనం తెలుసుకో అని చంద్రబోస్ అన్న ఊరికే రాయలేదు. సో మంగ్లీ గారు చీర గురించి ఒక పాట పాడొచ్చు కదా మాకు. అవునా? కొత్తగా రాస్తానక్క, పాడతాను. చంద్రబోస్ గారిది పాడరా ఒక సాంగ్? చీరలోని అంటే ఎక్కువ అది ఏమంటారు, అది ఆయన ఎట్లా రాశారంటే, ఆ కొంగు ముడితే అమ్మ కనిపిస్తుంది మనకు. ఆ కొంగుతో మనం అన్నం తినేటప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు
మన ముక్కు తుడుస్తుంది, ఎప్పుడన్నా మనం ఏడుపోస్తే కొంగిస్తుంది తుడుచుకోమ్మా అని చెప్పి. అంటే ఆ చీర కొంగులో ఆ చీర అద్భుతం. చీర గురించి ఎన్ని చెప్పాలి ఏంటి. చీర కట్టుకొని వెళ్తే దండం పెట్టేది వాళ్ళే, చీరలో అందంగా పొగిడేది వాళ్ళే. చీర అనేది యూనివర్సల్, మీ అందరికీ తెలుసు. నాకు నిజంగా ఎంత హాయిగా ఉందంటే, నేను ఎప్పుడు డ్రెస్లలో అట్లా కనిపిస్తా కదా కానీ నేను ఫస్ట్ ఇంత అద్భుతమైన చీర, నా హార్ట్ఫుల్లీ కట్టిన చీర ఏదన్నా ఉంది అంటే అది నీ చీరే అక్క. ముద్ద మీ అందరికి తెలుసు, మన సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ బ్రాండ్ ఇది, మీ అందరికి ఎరికే. శశి వంగపల్లి అటు ట్రెండ్, ముగ్ధ ఇటు ట్రెడిషనల్. అడుగు పెడితే శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు అని పాడబుద్ధి అయింది నాకు. అడుగు ఇట్లా పెట్టంగానే వెంకటేశ్వర స్వామి కనిపించిండు, ఆ ఏడుకొండ వెంకటేశ్వరుడు కనిపించిండు. ఆ ఫీల్ ఎంత పాజిటివ్ గా, వైబ్రెన్స్. సో చాలా సంతోషంగా అనిపించింది. అసలు చీరలు చూడండి, ఇక్కడ ఈ చీర చూడండి, కంచిపట్టు చీర, కాంచీపురం. అసలు మంగ్లీ గారిని క్వశ్చన్స్ అడగండి. అసలు మీరు ఎందుకు మిస్ అవుతున్నారు, ఎలా మిస్ అవుతున్నారు అసలు? అంటే క్వశ్చన్స్ అంటే మీ ఫేవరెట్ పాటలు. హలో మంగ్లీ, తెలంగాణ ముద్దు బిడ్డ. ఈమె ఇంకా పెద్ద ముద్దు బిడ్డ. ఈమె గురించి చెప్పాలంటే అక్క నాకు ఒక మాట చెప్పు. నా గురించి మీ అందరికి తెలుసు కానీ మీ గురించి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్వశ్చన్స్ అడగడం ముందే చెప్పావు. మీరు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, అసలు మీ గురించి నాకు అసలు చదవంగానే ఒక ఇన్స్పిరేషన్ స్టోరీలా అనిపించింది. చాలా ఇన్స్పైర్ అయ్యా. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కూడా. మీరు ఎక్కడో ఏడు నుంచి డౌన్ నుంచి ఎక్కడెక్కడో వెళ్ళి సుస్మితా సేన్ గారిని కలవడం ఏంటి, ఆ లాక్మీ షోలో మీరు మొత్తం మలుపు తిప్పడం ఏంటి, అండ్ అట్ ది సేమ్ టైం ఇంత బ్రాండ్ స్టోర్లు పెట్టడం ఏంటి. ఎక్కడ 3-4 స్టోర్స్ ఉన్నాయి, మంచి మంచి పెద్ద పెద్ద స్టోర్స్. ఆ స్టోర్స్ పెట్టడం నాట్ ఏ జోక్. ఎందుకంటే ఎందుకు ఇంత అమ్ముడు పోతున్నాయి, ఎందుకు ఇంత పెద్ద స్టోర్ పెట్టుకున్నారు మీరు, ఎంత రీజనబుల్ ప్రైస్ ఉంటే, ఎంత ఆ కలర్ కాంబినేషన్ గానీ, అసలు ఆ కలెక్షన్స్ గానీ ఏమన్నా ఇది చూసారా? ఇదే చూడండి ఒకసారి. అసలు మాట్లాడుతూనే ఇలానే చూస్తున్నా. అంతేనా? సీరియస్లీ అంటే నేను హార్ట్ఫుల్లీ చెప్తున్నా, నేను ఏదో పొగడట్లేదు, నిజంగా చెప్తున్నా. నేను అస్సలు పొగడట్లేదు. నా లుక్ చూసి మీకే అర్థమైపోయింది కదా ఎంత మంచిగా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ చూడండి. మొన్న నాకు బతుకమ్మలో చూసినటువంటి ఆ కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉన్నాయి. ఏంటిది ఈ పింక్, దీనికి స్కై బ్లూ, ఆకాశం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందా, నీలా ఉంటుంది అయితే ఓకే నాలా. అందరిలా, మీ అందరిలా చీర కడితే ఎవరైనా అందంగా మారిపోతారు డెఫినెట్లీ. ఆ చీరలో ఆ పవర్ ఉంటది. బట్ నన్ను బట్ హౌ డిడ్ దిస్ ఎంటైర్ థింగ్ టేకప్ ఫర్ యూ? అలాంటి క్వశ్చన్స్ మీరు నన్ను అడగకండి, ఎందుకంటే అలా అలా ఇక అంటే నా చాలా మంది కాకుండా డౌట్ ఉంది అసలు. హౌ పాపులర్, బికాస్ యూ సింగ్ త్రూ యువర్ హార్ట్, రైట్? అసలు మా మొత్తం మా ప్రేక్షకులు, మా ప్రేక్షక దైవాలు, నా మీద అభిమానం చూపేటువంటి మా ఏంటండి బతుకమ్మ సాంగ్స్. బతుకమ్మ సాంగ్, బతుకమ్మ కాబట్టి సో అందరూ బతుకమ్మ జరుపుకుంటున్నారా? జరుపుకోకపోతే జరుపుకోండి మంచిగా. ఆ బతుకమ్మ తల్లి మనమందరం వచ్చే ఏడు ఇంకా మంచిగా బతుకమ్మ గ్రాండ్ గా ఆడుకోవాలని మనస్ఫూర్తిగా ఆమె నన్ను దీవించాలి, మనల్ని అందరినీ దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ నవరాత్రి అండి, అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. ఎంతటి అందాల మహారాణి వేడి చుట్టూ పూలన్నీ చెలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చిండే పువ్వుల దీపావళి. బతుకమ్మ రాకతో మావాకిలి మురిసెనే పాటతో ప్రతిరోగిలి, పచ్చి పాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు గమ్ములో పసుపు వేల రంగుల పూలో, బతుకమ్మని చీరలో గౌరమ్మని రవికలు. ఎంతటి అందాల మహారాణి వేడి చుట్టూ పూలన్నీ చెలికత్తెలే,
నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి. దిస్ ఇస్ వాట్ కాల్డ్ as ఫెస్టివల్ అండి. ఏమన్నా బతుకమ్మ ఉందా అసలు ఇది? ఐ నో మీరు అందరు చాలా మిస్ అవుతున్నారు అసలు, బట్ యు ఆర్ మేకింగ్ దేర్ లైఫ్ సో హ్యాపీ. ఐ యామ్ షూర్ అబౌట్ ఇట్. గైస్, ఆర్ యు విత్ మీ ఆర్ నాట్? టెల్ మీ. Thank you so much. Super. See, thank you. You both are awesome. 2017 బతుకమ్మ సాంగ్స్. 2017 దా ఈ రోజు అంతా పాటల ఫెస్టివల్. నేను చీర గురించి చెప్తాము, ముగ్గా గురించి చెప్తాం అనుకుంటే ఒక్క ఛాన్స్ మంగ్లీ, ఒక్క ఛాన్స్ మా వాళ్ళకి. అంతేనా? ఒక్క తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే ఆడపడుచు నీ కన్న తల్లై పున్నమి రాత్రిలో జోలలు పాడుదురే ఆట కోయిలలే నీ అన్నదమ్ములై కంటికి రెప్పవలే నిన్ను కాపాడుదురే ఏ తల్లి కడుపులో నువ్వు పొందలేద జన్మ ఈ జన్మ జన్మాల బంధానివి నీవై తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాల పిట్టోలే మళ్ళీ రావే. మళ్ళీ వస్తుంది బతుకమ్మ తల్లి. అసలు కాదు, తెలంగాణ బిడ్డలంగా ఇట్లా 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 గూస్ బంప్స్ వస్తున్నాయండి మా అందరికి. అసలు ఎంత మంచి టాలెంటో ఇది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. నేను చీరలు మా మంగ్లీ పాటలు మీరందరు, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండి. ఆల్ మై లవ్లీ పీపుల్. వాళ్ళ సపోర్ట్ లేని మనము నిజంగా ట్రూ, వెరీ ట్రూ అస్సలు లేము. వాంట్ టు సీ బోత్ ఆఫ్ us playing బతుకమ్మ. we will చీరలు స్టార్ట్ చేసేస్తాం ఒక్కసారి మీకు. సో లెట్ మీ షో వాట్ మంగ్లీ is wearing first. This is beautiful saree. మా పాప అసలు ఎంత చక్కగా ఉందో ట్రెడిషనల్ గా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. బ్యూటిఫుల్ మంగ్లీ. థ్యాంక్ యూ. అండ్ తన పాట లాగే తన హార్ట్ కూడా చాలా ప్లెయిన్ అండి. మేము అసలు లైఫ్ లో మేము ఫస్ట్ టైం కలవడం అండి. మీరు మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అనుకుంటున్నారు, కానీ ఆ ర్యాప్ అనేది ఎంత క్విక్ గా కనెక్ట్ అయింది చూసారా. మంగ్లీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అలాంటి హార్ట్ మీకు ఉంది కాబట్టి మనం ఇద్దరం ఇట్లా క్విక్ గా కలిసి అంతే అంతే. అండ్ దట్ ఈ దసరా ఆస్పీషియస్ టైమ్ లో వచ్చారు కాబట్టి వి రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సో మంగ్లీ, మీ చేతితో మీ ఫేవరెట్ సారీస్ చూపించరా ఆడియన్స్ కి? నా ఫేవరెట్ సారీస్ చూపియాలా? నేను కట్టుకున్నది చాలా ఫేవరెట్ అండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా మంచిగా నచ్చింది. నాకు ఈ స్కై బ్లూ కలర్ అండ్ ఈ పింక్ కలర్ రెండు కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ చూడండి, ఇగో ఈ కలర్ కాంబినేషన్ ఎవరికన్నా దొరుకుతుందా అసలు? ఎక్కడన్నా ఉంటుందా అసలు? చూడండి, ఇది కానీ అది కానీ ఇది చూడండి. పాప, నీకు ఈ వీడియోలో ఎవరైనా నేను తీసుకెళ్లిపోతే నాకు తెలీదు, చెబుతున్నా. వద్దు, నేను అసలు ఇది చూసారా, పెద్ద బార్డర్ అసలు లంగా, మంచి పట్టు లంగా, అది మంచి పట్టు లంగా. చూడండి అసలు ఎంత బాగుంది. ఈ పసుపు ఈ పసుపు ఈ కుంకుమ రెండు కలిస్తేనే అమ్మవారు. అంతే. సో నిజంగా అమ్మవారు ఇట్లా 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 వేసుకుంటే అమ్మవారు లెక్కనే కొడతాం అనమాట మనం. సో అంత మంచిగా ఉంది. ఇది చూడండి, బ్లాక్ స్కై బ్లూ మళ్ళీ తర్వాత ఎంత బాగుంది అసలు. మంచి కంచి పట్టు లంగా మంగ్లీ, అది. అవునాక సూపర్. సెలెక్ట్ చేస్తావా? డిజైన్స్, కలర్స్ మేము ఇస్తాం దీనికి. అవునా? మీరే కదా నేసేది మొత్తం అంతా? ఎస్, కలర్స్ లో మన వీవర్స్ కి అసలు దండేసి దండం పెట్టాలి. అంతేనా? అంతే, డౌటే లేదు దాంట్లో. ఇది చూడు అసలు, ఇది చూడు, ఎల్లో అండ్ మళ్ళీ పింక్ మిక్స్డ్, ఎంత బాగుంది అసలు. రీజనబుల్ ప్రైస్ అక్క. ప్రైజెస్ ఇంకోటి మనం మంచి ఆఫర్ ఇస్తున్నాం ఇప్పుడు. ఆఫరా? ఏం ఆఫర్?
వీవర్స్ ఆఫర్ లో వస్తున్నాయి ఇప్పుడు అన్ని లెహెంగాస్ మనకి ఈ దసరా నవరాత్రులు ఓ ఈ దసరా నవరాత్రుల్లో మాత్రమే ఇంకో 2 days దీప నువ్వు క్వశ్చన్ అడక్కే బాబు అక్క పీక్స్ అక్క ఇదైతే ఇది ఇంకా పీక్స్. అసలు ఈ చీర ఓపెన్ చేసి చూపించండి బీబీ. నువ్వు నన్ను అడగడమేమో కానీ ఆడియన్స్ ప్లీజ్ ఇంకా అడగరా అంటున్నా. బీబీ అక్క అసలు ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు శారీ బాగా 5 నిమిషాల్లో ఎంత బాగంటే శారీ అసలు ఇంత చక్కగా ఇంత మంచిగా కడతారా అని చెప్పి కూడా అనుకోవచ్చు. బీబీ అక్క చెప్పు బీబీ అక్క. బీబీ అక్క పీక్స్ అక్క మీరు అసలు మామూలుగా చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారు. చీర ఇలా మార్చేస్తారు అనమాట. బ్యూటిఫుల్ సారీ. చీర కట్టుకుంటే దండం పెడతారు వాళ్ళే. అందం అంతా మొత్తం చీర తెరచాటునా ఏమంటారు చీరలోనే ఉంటది. అందరికీ తెలుసు మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు అండ్ మొత్తం అంతా పాతకాలంలో అందరూ వాళ్ళే కట్టేది. మీకు తెలుసు కదా అందరికి. మంచి పేస్టల్ కలర్ మంది అది. అక్క నేను ఒకటి చెప్పనా, పెళ్ళైతే వాళ్ళు ఎంత తోపైనా కానీ పెళ్లి చేసుకునేటప్పుడు ఏ ఫ్రాకో ఎంత కాస్ట్లీ అన్నా కూడా ఎలిజిబిలిటీ అని అవ్వని ఎవరన్నా అవ్వని ఎంత కాస్ట్ అయినా అవ్వని చీర కట్టుకుంటారా లేకుంటే చీరనే కడతారు. చీర కదా ఏమైనా కానీ చీర అది చీర కట్టుకొని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అంతే. మన చీరలో ఉన్న అందమే అది అసలు. ఆ చీరను కూడా కలర్ కాంబినేషన్ క్వాలిటీ అవి కూడా మెయింటైన్ చేస్తే ఇంకా పీక్స్ ఉంటుంది. ఇంకో శశి వంగపల్లి ఇంకో శశి వంగపల్లి అవుతుంది. మామూలుగా కాదు నిజంగా. గ్రీన్ చూపిద్దామా? అసలు ఎలా అక్క ఇవి నాకు కూడా నేర్పియవా అక్క? నేను కూడా వచ్చేస్తా. నాకు ప్లీజ్ పాటలు నేర్పివ్వండి. నాకు డిజైన్స్ మొత్తం ఎలా చేయాలో నేర్పి డెఫినెట్ పాటలు తప్పకుండా నేర్పించేస్తాను. తప్పకుండా. దట్స్ ఓకే చెప్తా. ఈ గ్రీన్ చూసిరా ఎంత బాగుందో. బాగుంది అసలు. అంటే కలర్స్ ఆ క్వాలిటీ ఉంటుంది చూడక్క. ఈ చీరలన్నీ 26,000కు ఉంటాయి యాక్చువల్ గా. 26,000 కానీ అలా చూడు 18,000కు వస్తున్నాయి. అవునా? ఎస్. మీ ద్వారా ఇక్కడ చూడండి 26,000 కూడా కాదు 27,000 చీరలన్నీ ఇవి. అంటే పెట్టచ్చు నిజంగా రీజనబుల్. కానీ 18,000 ఈ దసరా నవరాత్రుల్లో మాత్రమే వీవర్స్ ఆఫర్ మొత్తం ఆఫర్ ఇచ్చింది శశి వంగపల్లి అక్క. మీ అందరికి ముగ్ధా తరపున మీ అందరూ ఆన్లైన్ లోనే మీరు చేసుకోవచ్చు. ఆన్లైన్ లోనే మంగళ చీర కట్టిందంటే ఇక మామూలు కాదు. మేము కూడా కట్టాల్సిందే అక్క. కింద ఎవరో కామెంట్ నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. ఎక్కడ తీసుకున్నారు అసలు ఇది కలర్ కాంబినేషన్? చాలా మీ వీడియోకి కదా? వీడియో నేను చూసా. ఈ కలరే మీరు వేసింది? ఈ కలరే అనుకోండి. ఆఫ్ వైట్. అవును చూసా. అంటే చూడండి ఎంత నచ్చింది. చాలా మంది అన్నారు కూడా అక్క. మామూలు పాడిన పాప నువ్వు పాడేది గూస్ బంప్స్ అసలు మూడ్ చేంజింగ్ సాంగ్స్ అసలు పాప పాడేది. అంటే మీరందరూ స్టేట్ ఉండవండి. నేను మంగ్లీ రిక్వెస్ట్ చేసి ఒక డాన్స్ స్టెప్ వేపిస్తాను ప్లీజ్. ఏం డాన్స్? నర్సపల్లి. నిజంగా నర్సపల్లె అని మొన్న ఫోటో షూట్ అయినప్పుడు ముగ్ధా వాళ్ళది 3 sarees ఫోటో షూట్ చేశాను. చాలా అద్భుతంగా నచ్చాయి అవి అండ్ చాలా మంచిగా వచ్చాయి ఫోటోస్. అందులో భాగంగా నాకు నిజంగా చాలా మంచిగా ఉంది. వెయిట్ లెస్ ఉంది సారీ. అద్భుతంగా ఉందని చెప్పి ఏం చేశానంటే ఒక నర్సపల్లె పాట పెట్టుకుని ఊరికే డాన్స్ చేశాయి. మీకు ఏపిస్తాను ఆగండి. అసలు నేను చూసింది మీరు కూడా చూడాలి. అసలు శశి అక్క ఫోన్ చేసి అసలు ఏమన్నానా అసలు ఇప్పుడు ఆ డాన్స్ చేస్తున్నది శశి అక్క. నేను చెయ్యను, నువ్వు చేస్తావు. నేను చూస్తా. నువ్వు గిట్ట చెయ్యాలి. చలో తిట్టుకున్న వాళ్ళ నాకు సంబంధం లేదు. చీరలు మంచిగా చేస్తా. ఎందుకు తిట్టుకుంటారు అక్క? డాన్స్ అనేది పాటలు అనేది ఎవరన్నా పాడతారు. మ్యూజిక్ అనేది ఒక మనిషిలో ఒక భాగం. అది అంతేనా? అంతే. అవునా జోష్న? ఆ రోజు జోష్న డాన్స్ రాకుండా కూడా చేసింది కదా. సారీ నేను తీసేసుకుంటాను. దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ అనుకుంటా కదా? ఆఫ్ వైట్ విత్ yellow ఫేవరెట్ బంతిపూలు లైక్. ఇది 24,999 మనకి 16,000కే వస్తుంది నాన్న. ఓ 24,999 16,000. 16 సూపర్. వీవర్ ప్రైస్ 16,845. పీక్స్ అక్క నిజంగా అక్క.
మంచి పర్పుల్ కూడా, వంకాయ కలర్ చూద్దామా? చూడండి ఒకసారి వచ్చేయండి. ముగ్ధాకి గుడిలో అడుగు పెట్టినట్టు వస్తది ఉంటది. సారీ మంగ్లీ, నేను ఇక్కడే ఉంచేసుకుంటాను పో. నన్ను ఇక్కడ పాటలన్నీ ఇక్కడ నుంచే పాడదాం మన ఇద్దరు అసలు. మొత్తం చీరల మీద వాడుకుంటూ కూర్చుంటాయి కదా. సూపర్ అక్క, ఈ సారీ చాలా బాగుంది. బేసికలీ దీస్ ఆల్ ఆర్ లైట్ వెయిట్ సారీస్. లైట్ వెయిట్, ఇది కూడా లైట్ వెయిట్ ఉంది. అవును అవును, చాలా లైట్ వెయిట్. డాన్స్ ఆడొచ్చు, వేయచ్చు. నెమలి సాంగ్ వేద్దాం. నెమలి అండ్ బతుకమ్మ కూడా. అవును, బతుకమ్మ మొత్తం చీరలు కట్టుకునే కదా మన ఆడవాళ్ళందరూ వేసేది. సో వాళ్ళకి ఎంత వెయిట్ లెస్ ఉంటే అంత మంచిగా ఎగురుతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అనుకుంటారు. ఒక పాట పాడొచ్చు కదా బతుకమ్మ మీద ప్లీజ్. మళ్ళీ 19 కూడా పాడాను. అవును అవును. నేను అట్లు మాట్లాడుతూనే ఉన్నా, కట్టేసేసి ఇట్లా ఇట్లా కట్టి కట్టి చూపించేస్తుంది ఇక్కడ. అక్క అది కూడా మస్తు ఉంది అక్క, పింక్, లైట్ పింక్ కదా. అబ్బా నీ ఫేవరెట్ చీర పాట పాడదు కానీ. 24,999 is coming for 15,845 only. This purple color, purple with red. అక్క మీరు ఇక్కడ వచ్చి మాట్లాడాలి. నేను అట్రానా, మీరు అట్లా సాటు సాటు పోయి డీవియేట్ అయిపోతుందేమో ఫోకస్ అని. నో నో అసలు. నెక్స్ట్ విల్ సీ దిస్ గ్రే విత్ yellow. మీరు అసలు మీ ఫేవరెట్ సాంగ్స్ ఎందుకు అడగట్లేదు అసలు? నేను అడుగుతాను మంగ్లీ గారిని. మీరు పాటించుకోండి. మంగ్లీ ఎంత అందంగా ఉన్నావు. ఫస్ట్ మంగ్లీ ఎంత అందంగా ఉన్నావు. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ ఫ్రమ్ కోయంబత్తూర్. మా అమ్మ ఇట్లా ఈ చీర చూడండి ఎంత మంచిగా ఉందో. ఈ చీర సూపర్ అక్క, పీక్స్. నో వర్డ్స్, మాటలేవు, మాట్లాడుకోలేవు. అక్క ఈ చీర నాకు ఇచ్చేవా ప్లీజ్. డన్, టేక్ ఇట్ ప్యాక్ అప్. మంగ్లీకి చీర ప్యాక్ చేయండి తొందరగా ప్యాక్ చేసేసి. ప్లీజ్. ఎవరు మీరు ఈ చీర బుక్ చేసుకోవద్దు, మా మంగ్లీకి ఇది. మా అక్క మనసు ఎంత మంచిగా ఉందో. సూపర్ అసలు ఎట్లా తోచింది అక్క నీకు. కలర్ కాంబినేషన్ మంచిగా ఉన్నాయి కదరా. అవును. జోష్న ఏం మాట్లాడవేంది, మా స్టైలింగ్ పాప. బ్యూటిఫుల్ సారీ. అసలు ఇది చాలా ప్లెజెంట్ గా కాంబినేషన్ ఉంది. ప్లెజెంట్ ఉంది అసలు. ఇట్లా దండం పెడతారు మంగ్లీ గారు అని పెడతారు ఈ చీర కట్టుకుంటే. నేను అవును, చీర కట్టుకొని ఇట్లా పోయినాం అనుకో, ఆమె దగ్గర కూడా పోదురు నాయనా. అమ్మో, అంత ప్లెజెంట్, అంత మంచిగా, అంత రిచ్ గా. అంతే అంటారా? మరి భయపడతారు చీర కడితే. అందరూ దగ్గరకు వస్తారు మంగ్లీ ఆ చీరకి. అసలు తెలియని ఒక గౌరవం వచ్చేస్తుంది ఇలాంటివి కడితే, ప్లెజెంట్ గా ఉండేటివి. ఇట్స్ బ్యూటిఫుల్ సారీ. ఇంత బాగుంది అక్క అసలు. పింక్ చూసారా, ప్లెజెంట్ పింక్ బాగుంది. చూసారండి. మంగ్లీ గారు చీర ఇవ్వట్లేదండి అసలు. ఎల్లో అక్క, అమ్మ చెప్పు. దీన్ని ఏమంటారు అక్క? గ్రే కలర్. గ్రే కలర్, సిమెంట్ కలర్ మన భాషలో. సిమెంట్ కలర్. ఇగో ఈ సిమెంట్ కలర్ ని కూడా ఏమన్నా చేసిందా అసలు? సిమెంట్ కలర్ కూడా ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపిస్తుంది. అంత అద్భుతంగా, అంత అందంగా. చూడండి చాలా బాగుంది, మస్తు నచ్చింది. పింక్, బేబీ పింక్ నా ఫేవరెట్ కలర్, వన్ ఆఫ్ ది. పాపా నువ్వు ఇంగ్లీష్ పాటలు వాడతావా? ఏదో అలా అలా పారిపోతారు అందరూ. అంటే ఇక్కడ ఇంగ్లీష్ పాటలు ఎవరు వినరంట, మన తెలుగు వాళ్ళం కదా, తెలుగుదేశంలో పుట్టి మనం ఫేవరెట్ పింక్ అనగా నాకు డౌట్ వచ్చింది. అంటే అక్కడికి వెళ్తూ ఉంటా కదా, వాళ్ళ స్లాంగ్ ఎలా ఉంటుందో చూస్తుందా? అలా అలా. అక్క ఇది కూడా వస్తుంది, లైట్ పింక్ కలర్. ఇదైతే అందంగా ఉంది అక్క. ఫస్ట్ మంగ్లీ దగ్గరికి వెళ్దాం. ఎలా వస్తుంది? అవును, దండం పెట్టి దండేసి దండం పెట్టాలి. దండం పెట్టు. మీరు ఎంత బాగున్నారండి. అంటే మీరు కాదండి, మీ చీర చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఇన్ని మాట్లాడతారంట అనే తల్లి. అమ్మో మాట్లాడతారంట. మంగ్లీ ఎంత బాగుంది తెలుసా మీ చీర, మస్తుంది అసలు. మంచిగానే ఉన్నారు. ఈ చీర ఎంత బాగుంది తెలుసా? మా బీబీకి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. చూడండి, వేవర్ ప్రైస్ వచ్చి 18,000. చూడండి, దిస్ ఇస్ యాక్చువల్ జస్ట్ ప్రైస్ వచ్చి 26,000. అంటే 26,999. మన దగ్గర ఏంటంటే ఏ రేంజ్ దొరికేస్తారా. జనరలీ ముగ్ధ అంటే, అవును ముగ్ధ అంటే ఎక్స్పెన్సివ్ అనుకుంటారు కానీ అన్ని ఇప్పుడు ఏంటంటే అన్ని స్టైల్. ఒక్కసారి అక్క ఏదో చెప్తుంది చూడండి. ఇప్పుడు చెప్పక మళ్ళీ. మన దగ్గర ఏంటంటే ముగ్ధాకి వచ్చే పాటికి అమ్మో ఆ కలర్స్ క్వాలిటీ అంతా రిచ్ ఉన్నాయి కదా,
బాగా ఎక్స్పెన్సివ్ ఉంటది, చాలా పైసలు ఎక్కువ అవుతాయి అని చెప్పి అనుకుంటారు. నాకే మీ అందరికి కూడా అనిపిస్తుంది కదా ఈ పిల్లని ఇట్లా పట్టుకోవాలని చెప్పి ఐ వెరీ వెల్ నో. నేను పాట పాడిపిస్తా. శివుడి పాట అంటారా? శివుడి పాట లేదా రాములో రాములో సాంగ్. శివుడి పాట, రాములో రాములో అన్ని పాడుకుందాం తప్పకుండా. అయితే నేను చీర చూపియాలి ఫస్ట్. చీర చూపిస్తుంది తర్వాత. చీరలు బాగా నచ్చినాయి. ఫస్ట్ చీరలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఏంటిది అనేది. ఇగో బతుకమ్మ కాబట్టి, నెక్స్ట్ దివాళీ కూడా వస్తుంది కాబట్టి, హే మంగ్లీ నెక్స్ట్ ఉగాది కూడా వస్తుంది కాబట్టి, ఓ అయ్యా కొడుకా నాయన ఎలా పెడుతున్నావు నువ్వు, కొంచెం మంచిగా పెట్టు. ఇట్లా మొక్కలు కనిపించకుండా పెడుతున్నాను. అదే తెలంగాణ, మేము తెలంగాణ బిడ్డలు మీరు మరవద్దు ప్లీజ్. ఇంకొకటి, జై తెలంగాణ, జై ఆంధ్ర, జై తెలుగుదేశం. అంతే. నేనేం చెప్తున్నానంటే చీరల గురించి చెప్తున్నాను. చీరల గురించి ఎక్కడికి పోయినా మొత్తం తిప్పి చీరల గురించే వస్తారనమాట నేను. సో అది అనమాట. చాలా 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 మంచిగా ఉంది. మీరందరూ చూడండి ఆన్లైన్ లో ఎంత క్వాలిటీ ఉన్నాయి, దగ్గరకు వస్తున్నాయి. ఇంకా నన్ను చూసి భయపడకండి, చీరను చూసి మంచిగా ఓకే. బ్లూ బిర్యానీ నిద్ర పోతారా? బ్లూ శారీ, బ్యూటిఫుల్ బ్లూ కలర్ శారీ. ఇది ఒక కలర్ ని తీసుకొని ఇంత అద్భుతంగా ఇంత అందంగా మార్చేసేయచ్చు అనేది ఈ శశి వంగపల్లి యొక్క చేతిలోనే ఉన్నది అనిపిస్తుంది నాకైతే. ఇంత బాగుందక్క. ఇవి సింపుల్ శారీస్ అన్నమాట. నేను పెద్ద చీరలు తీసుకుంటా. అక్క నువ్వేం చెప్పావు అప్పుడు? ఎక్స్పెన్సివ్ అనుకున్నారు కదా, ఎక్స్పెన్సివ్ ఏం లేదు. నిజంగా చెప్తాను, చాలా తక్కువ రేట్ నుంచి స్టార్ట్ ఉందండి. 3000 4000 అక్కడి నుంచి వెళ్ళి ఉన్నాయి. మీరు వచ్చి మంచిగా తీసుకోవచ్చు. చాలా క్వాలిటీ ఉన్నాయండి, చాలా అంటే చాలా క్వాలిటీ ఉన్నాయి. చూడండి బాగా వస్తుంది కదా. పెళ్లి చీర, నువ్వు నీ పెళ్లికి పెళ్లికి పోతా అంటే ఇట్లాంటి చీర ఇస్తా నీకు. అంతేనా? డౌటే లేదు. మంగ్లీకి అసలు ఇలాంటి శారీ కట్టించి పంపిద్దామండి మనం. అబ్బా చూడండి అసలు బ్రైడల్ శారీస్ అడుగుతున్నారు కదా. ఇట్స్ బ్యూటిఫుల్ శారీ. అడుగుతున్నారా bridal sarees అని? అంటే బ్రైడల్ శారీ ఏమన్నా అసలు ఇది హెవీ శారీస్ ఎంత ప్రిటీగా ఉన్నాయి చూడండి. నా మాటలకు తట్టుకోలేక శశి వంగపల్లి వెళ్ళిపోయింది. వెళ్ళిపోలే వస్తున్నా. రా. మీకు ఎల్లో కలర్ చాలా బాగుంది అంట. నాకా? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఏ లాట్. బతుకమ్మ సాంగ్స్ నన్ను బతుకనియది ఇప్పుడు బతుకమ్మ వాడమనంటే. అంతేనా? జనరలీ గోల్డ్ అలా ఉంటది కదా, కాపర్ లో చూపిద్దాం మనం. అసలు బ్యూటిఫుల్ కాపర్ శారీ. అది మామూలుగా లేదు. కాపర్ శారీస్ అట. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ శారీల భాషలు కూడా నేర్చుకోలేదు. చూస్తున్నారా మొత్తం ఇన్స్టా ఏమేం క్వశ్చన్స్ అడుగుతున్నారు శిరీష? సప్పగా ఉన్నావు నిలబడి. శారీస్ లో మంచిగా ఉన్నారు, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ చాలా అద్భుతంగా ఉంటారు. ఏ జీన్స్ లోనో, ఏ చుడిదార్ లోనో, ఏ వేరే అదర్ డ్రెస్ల కంటే శారీ అనేది యూనివర్సల్ అంతే. అక్క వావ్ కదా. డోంట్ యూ థింక్ దిస్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్? కాపర్ విత్ బ్లూ ఎంత బాగుంది అసలు. నిజంగా మా అక్కకి చెప్పాలి, మా అమ్మకి చెప్పాలి సత్యవతి రాథోడని. మీ అమ్మ చెప్తే ఇలా ఇండియా ఉంచుకుంటాను ఆంటీ, మంగ్లీని పంపను ఆంటీ అని చెప్తా. అంతేనా? ఇట్స్ బ్యూటిఫుల్ కాపర్ వీవ్. ఎంత బాగుంది అసలు. ఇది చూసారా అసలు? ఇది లైట్ గ్రీన్ కదా? ఎస్, లైట్ గ్రీన్ కాపర్. ఇది వచ్చి జరీ అంతా కాపర్ జరీ. జనరల్ గా మనకి బంగారం లేదా వెండిలో వేస్తాం వెండిలో కదా, వేస్తాం. కాపర్ జరీ ఇదంతా. కాపర్ జరీ అట. ఎంత బాగుంది అసలు నిజంగా అక్క. నేను ఎప్పుడు చూడలే ఇలా శారీస్, ఎప్పుడు చూడలే నిజంగా చెప్తాను, హార్ట్ఫుల్లీ చెప్తాను. దిమ్మ తిరిగే
మైండ్ బ్లాక్. ఈ సారీలు చూసి దిమ్మ తిరిగిపోతుంది నిజంగా నాకు. బ్యూటిఫుల్ కంచిపట్టు శారీ అండి ఇది కూడా. ఎక్కడన్నా శారీ పెట్టుకొని ఇట్లా పోయినా హే ఫస్ట్ అమ్మలక్కలు ఆడవాళ్ళు కలిస్తే ఫస్ట్ ముచ్చట అదే, నగలు శారీలే ఉంటాయి మొత్తం. సో శారీ ఏడ తీసుకున్నావే, ఏమన్నా ఉందా అసలు శారీ? ఏద్దాము ఉన్నది, ఏడ తీసుకున్నావు చెప్పు, నేను కూడా పోతా పోయి తీసుకుంటా. ఇవే ముచ్చట్లు ఉంటాయి కాబట్టి అర్జెంటుగా మీ అందరు వచ్చేసేసి తీసుకొని మీ పక్కింటి వాళ్ళు పరిశాన్ అయ్యేటట్టు చేయండి. ఇలా చూపించండి మళ్ళీకి. అక్క కాపర్ శారీ అయితే నేను ఫిదా అయిపోయినా, పడిపోయినా. కాపర్ నచ్చిందా? అబ్బా రేర్ అక్క, ఎక్కడ దొరకవు అవి అసలు. యూనిక్ గా. అవును దొరకవు. మనం ఏమన్నా థింగ్స్ కావాలి అనుకుంటే ఏ యూఎస్ఏనో ఏ లండనో ఎక్కడో పోయి తీసుకొస్తాం, దుబాయ్ అట్లా. కానీ అక్కడ అంటే ఇక్కడ దొరకవు, అక్కడ పోయి తీసుకొస్తాం అనుకుంటాం కదా. కానీ చీరల విషయంలో వస్తే కదా మొత్తం అన్ని ఇక్కడే దొరికేస్తారా? ఏ దుబాయ్ వద్దు, పైసలు మస్తు మిగులుతాయి. దుబాయ్ లో చీర దొరకవు, ఏవి దొరకవు. అంటే చెన్నై అంటారు కదా నార్మల్ గా అంతా. కంచి అంటే కంచిపురం, చెన్నై అంటారు. చెన్నై అంటారు కదా. అవసరం లేదు, చెన్నై పోవాల్సిన అవసరమే లేదు. విన్నారా? చెన్నై పోవాల్సిన అవసరమే లేదు, ఇక్కడికి వస్తే చాలు మీరు అందరూ. సో అద్భుతంగా ఇది చూడు, ఎంత రేర్ కలర్స్ అప్ప. అందరు నన్ను తిట్టుకోకండి దయచేసి, రపరపరపర మాట్లాడుతూనే ఉన్నా. అంటే ఒక్కొక్క శారీ గురించి చెప్పాలంటే ఆ మాత్రం ఉండాలి. అసలు ఒక శారీ గురించి చెప్తానే ఉన్నా, అప్పుడే వేరే శారీ పెట్టేస్తున్నారు. సో అందుకని చెప్తున్నాను, చూడండి శారీలు ఎక్కడన్నా దొరుకుతాయండి, నిజం చెప్పండి. మంచి లీలా. ఇంత మాట్లాడతానని అస్సలు అనుకోలేదు నేను. నాకు తెలియకుండానే మాటలు వచ్చేస్తున్నాయి. తెలవాలి జనాలకు, నువ్వు తెలవకపోతే ఎట్లా? అద్దద్దు, ఎక్కువ మాట్లాడద్దు. కానీ మాట్లాడాల్సి వస్తుంది ఈ శారీ చూస్తుంటే. ఇది చూడు, ఒక్కొక్క శారీకి ఏమైనా పొంతనుందా, ఆ శారీకి ఈ శారీకి పొంతనుందా అంటే అస్సలు పొంతను లేదు. అంత అద్భుతంగా ఉన్నాయి చూడు. అసలు నాకు పిచ్చిలేస్తుంది అక్క, నిజమే చెప్తున్నా. నిజమక్క అసలు ఏంది ఈ శారీ చూడు, అసలు ఏమన్నా ఉన్నాయా? ఎంత వెయిట్లెస్ స్మూత్ గా ఉంది ఈ శారీ అయితే. ఎంత స్మూత్ ఉందో అసలు. బ్యూటిఫుల్ పేస్టల్ కలర్ శారీ అండి. దానికి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది. మేము అన్ని పట్టు చీరలు ఎందుకు చూపిస్తున్నాం అంటే పెళ్లిళ్ళ సీజన్ కదా, కోవిడ్ తర్వాత కొంచెం బ్రీదింగ్ స్పేస్ కదా మనందరికి ఇది. లొకేషన్ ఎక్కడ అడుగుతున్నారు? ముగ్ధ ఎక్కడంటే జూబ్లీ హిల్స్ 36, బంజారా హిల్స్ 10. జూబ్లీ హిల్స్ 36, బంజారా హిల్స్ 10. ఇక్కడ ఏదో తబలా రసను ఏదో ఉంటది అనుకుంటా, బ్రాండ్ ఫ్యాక్టరీ ఆపోజిట్. తబలా రసం చంపేస్తారు అంతేనా? బ్రాండ్ ఫ్యాక్టరీ ఆపోజిట్ అండి. రెడ్జి ఇంత పెద్దగా ఉంటది ముగ్ధ అని చెప్పి. ఇక్కడ మన మెట్రో పెద్దమ్మ తల్లి గుడి దాటిన తర్వాత, ఆ అమ్మవారు పెద్దమ్మ తల్లి గుడి దాటిన తర్వాత ఈ ముగ్ధ అనేది మీకు ఇట్లా కళకళ మెరిచిపోతూ ఉంటది అనమాట బయట. సో ఇది మంగ్లీ చీరలు ఏమిటండి, ఒకసారి లంగా కూడా వేసి చూద్దాం. మంగ్లీ కాగండి అసలు. పట్టు లంగా, బట్టు లంగా పట్టు అంతే. బ్యూటిఫుల్ కంచిపట్టు లంగా ఇలా. సో పిల్లలకి కూడా మన దగ్గర చక్కగా పెట్టండి. నాకంత పని వచ్చింటే ఇక్కడ ఎందుకు ఉండేది? దీపి గారు మీరే పెట్టడంలో అసలు మామూలుగా కాదు. కరెక్ట్ ఇట్లా టకా 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 సెట్ చేసి పెట్టేస్తారు చూడు. ఏమన్నా డ్రైపింగ్ అసలు. ఎక్కడ దొరికింది అక్క బేబీ? అక్క ఏడ ఉండే నువ్వు ఇన్ని దినాలు? ఈసారి ఎప్పుడైనా మన సాంగ్ షూట్ ఏమన్నా పట్టుకెళ్ళిపోదాం. ఫస్ట్ తీసుకొని వెళ్ళిపోదాం. మంచి కంచిపట్టు లంగా పిల్లలకి కూడా మన దగ్గర సూపర్ దొరుకుతాయి. పిల్లలు అయితే మొత్తం దేవతలు ఎత్తనే ఉంటారు ఈ దీంట్లో. నేను తిరుపతిలో కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకునే టైంలో
మొత్తం ఇలాంటివే అక్క, మొత్తం మా మేడం వాళ్ళు అందరూ కట్టుకొని వస్తుండే అనమాట. ఓకే. కానీ ఇంత అది ముగ్ధానో మరి ఇంత క్వాలిటీ సారీస్ నాకు తెలియదు, కానీ ఇలాంటివి మంచి బార్డర్ ఉండేటివి అనమాట. ఇక శాస్త్రీయ సంగీతం కర్ణాటక మ్యూజిక్ అంటేనే ఇలానే ఉంటాయి, ట్రెడిషనల్ మొత్తం. అవును, వాళ్ళు కచేరీ చేసేటప్పుడు పాడేటప్పుడు అసలు వాళ్ళని ఇట్లా చూసుకుంటూ ఉండిపోయేదాన్ని నేను. మా నిజంగా మా శశికళ అని మా డాన్సర్ అనమాట, నాకు డాన్స్ నేర్పించిన మేడం, భరతనాట్యం. ఆమె ఇట్లా అని ఇట్లా ఒక పోజ్ పెడితే అమ్మవారి లెక్కనే వస్తుంది. అవునా? సేమ్ అమ్మవారి లెక్కనే అనిపించేది ఇలాంటి బార్డర్. అండ్ పట్టు లంగాలు ఎక్కువ డిజైన్స్ వచ్చేటివి కాదు ఇంతకు ముందు మనం కదా, ఇప్పుడు ఎన్ని డిజైన్స్ వస్తున్నాయి అసలు లంగా ఓణీలలోకి. గోల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. అవును అవును, డెఫినెట్లీ. 18,999 మనకి 15,999 కి వస్తుందండి. డోంట్ మిస్ దిస్ ప్యూర్ కాంచీపురం లెహెంగా. ఓ 15,999 అక్క ఇది. యాక్చువల్ గా 18,999 ఉండేరా, 15,999 కి వస్తుంది. ఓకే, వీవర్స్ ప్రైస్ లో ఒక్క 2 లంగాలు చూపించి ముచ్చట ఆడినెమలి దగ్గరికి వెళ్ళిపోదాం. ఆడినెమలి దగ్గర పోదాం. అందరు నెమల్లే ఉన్నారు ఇక్కడ, అందరూ ఆల్ నెమలి కలిసి బతుకమ్మ ఆడేస్తారు. ఎస్, నిజంగా మీరందరూ కూడా ఆడాలి మాతో పాటు ప్లీజ్. మంచి ఎల్లో కంచి పెట్టు లంగా అండి ఇది. బా ఓహో ఓహో, ఏమన్నా సిగ్గుపడుతున్నారా మీరు? ఎల్లో అండ్ బ్లూ. మంగళ వేసుకున్న చున్నీ అనుకోండి, మీరు చీరని చున్నీ లాగా అనుకోండి, అలానే ఉంటుంది. బ్లూ చున్నీ, ఎల్లో లైంగా. బ్లౌజ్ పెట్టి వేసి చూపి నాన్న, ఏం కాదు. వావ్, ఆహా ఓహో. చూస్తున్నారా అందరూ ఇన్స్టాలో? చూడండి చూడండి, ఇటు అక్క ఇన్స్టా, అటు మంగ్లీ ఇన్స్టా. మంచి ఎల్లో లెహెంగా చిన్న ఫంక్షన్స్ కి కానీ, దసరాకి కానీ, ఏ ఫెస్టివల్ కైనా మనం చక్కగా వేసుకోవచ్చు. సో ఇది వచ్చేకల్లా మనకి 15,999, వీవో ప్రైస్ 13,999 కే వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక మంచి డిజైన్ చూపిద్దాం. అన్ని మంచివే ఉన్నాయి, మంచి డిజైన్ ఏందక్క, అన్ని మంచివే. ఇంకో మంచి డిజైన్ చూపిద్దాం అనాలా. ప్యారెట్ గ్రీన్ అండి, చిలక పచ్చకోక కట్టిన ఇంట్లో బాగా పాడతావాడా నువ్వు? అలా అలా పాడుతూ ఉంటా అక్క. ఎప్పుడన్నా దిమాగ్ ఖరాబ్ అయినా కూడా కూర్చుంటా శృతివాగ్ పెట్టుకొని. అంతేనా? ఇంట్లో ఎవరికైనా మ్యూజిక్ టచ్ ఉందా, లేకపోతే నువ్వేనా ఫస్ట్? నానా, నేను నిన్ను ఇంటర్వ్యూ చేసుకుందాం అనుకుంటే నాకు నువ్వు ఇంటర్వ్యూ చేసుకున్నావు కొడకా కొడకా. మంచి ప్యారెట్ గ్రీన్ లెహంగా అండి, చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది కూడా 18,999, 15,999 కి వచ్చేస్తుందండి. 15,000 ఈ ప్యారెట్ గ్రీన్ కూడా నీకు మంచి చీరలాగా వేసినా మంచిగా ఉంటుంది తెలుసా ఇది కదా. షోల్డర్ లాగా వేసి చూపించింది దివ్య అంటే 18,999 అండి, 15,999 కి వస్తుంది. లెహెంగాస్ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి. ప్లీజ్ నేను చూపిస్తాను, దివ్య గారు కొంచెం సేపే ఉంటారు కాబట్టి వి కాన్ షో ఎవ్రీథింగ్. బ్యూటిఫుల్ లంగా విత్ దట్ రెడ్ బ్లౌజ్ అండి. ఎక్కడికి పోయినా నేను నీ పేరే చెప్తా అక్క. అంతే. చీరలు కావాలా మీకు? వచ్చి చేయండి, మా దగ్గరకు వచ్చి చేయండి. ముద్ద కలపండి. బ్యూటిఫుల్ అండి. మంగ్లీ చాలా బాగుంది. నీ ఫ్యాన్స్ మంగ్లీ మంగ్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. ఎల్లో చూపిస్తావా బీబీ ఆంటీ? సరే చూపించి, నన్ను మంగ్లీ ఇది మాత్రం తెలియదు. ఎల్లో ఎల్లో బంతి పూలు మొత్తం అక్క. ఎర్ర ఏమన్నా సెటప్ చేసినావు అసలు? మళ్ళా నువ్వు వస్తే ఎట్లుండాలి, దగ్గర వెళ్ళిపోవాలి. నువ్వు యాక్చువల్లీ పాప వీకెండ్ వస్తావు అనుకున్నాం మేము అందరం తెలుసా. అవునా? మా వాళ్ళందరూ పాపం డ్యూటీలో పోతారు కదా. నేనక్క కరోనా ఉంది కాబట్టి ఏదో అట్లా దొరికినావు, లేకపోతే దొరకవు.
మంగ్లీ అసలు టైం ఇవ్వదండి బాబు, అంటే అతని దగ్గర టైం లేదు. ప్లీజ్ దయచేసి ఎవరు తెచ్చుకోకండి నన్ను. ఈ టైంలో కొంచెం మనం బతుకమ్మ ఆడుతూ ఉంటాం కదా, అందరికి నేనే పాడుతూ ఆడిపించాలి కాబట్టి కొంచెం నేను అవైలబుల్ లో పాపం చాలా బిజీగా ఉండే ఇవాళ మన గురించి వచ్చింది. అంటే ఇప్పుడు లేదులే అక్క, అంత లేదులే, కొంచెం ఏదో కానీ జనరలీ నార్మల్ టైం నువ్వు యూఎస్ ఉండేదాన్ని కదా, ఈ పాటికి ఎక్కడో పిక్చర్ వేసి చెప్తున్నాను కదా. అవునా? అసలు కొంచెం రెస్ట్ కూడా దొరికింది కదా మీ రెస్ట్ అందరికీ. ఇప్పుడు కొంచెం రెస్ట్, నిజంగా చెప్తున్నా, కరోనా కారణంగా కొంచెం నాకు రెస్ట్ దొరికింది. కానీ ఒక జెన్యూన్ ఒక నార్మల్ డౌట్, గొంతు నొప్పి అంత పాడి నొప్పి వస్తుంది అక్క, నొప్పి లేనిది ఏది కూడా జరగదు కదా. ఇప్పుడు నీకు కూడా ఆ బాధ నొప్పి లేనిది సక్సెస్ అనేది ఊరికే రాదు కదా. డెఫినెట్లీ కంపల్సరీ వస్తుంది. డెఫినెట్లీ. చూపి బీబీ అంటే లంగాలు రాలిగా. సరే చూపి నువ్వు పెట్టినందుకు. రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఏమన్నా ఉందా అసలు? ఫ్యాన్సీ బతాదు దో సాడీస్ కథం. మంచి పర్పుల్ అండి, పర్పుల్ విత్ రెడ్. ఇది అసలు ఇక్కడ కూడా లేదనుకుంటా ఇంత కళకళ కళకళలాడే ముగ్ధ, ఈ కళకళలాడే ముగ్ధ. శివ సాంగ్ అండి, నేను కూడా వినలేదు, నేను కూడా వింటాను. ఆగండి, ఒక్కటే పాట పాడుతుంది లాస్ట్ కి. మన దగ్గర ఫ్యాన్సీ కూడా ఉంటాయి, ఒక 2-3 సారీస్ ఫ్యాన్సీ చూపిద్దామా? అయ్యో నువ్వు ఏమన్నా చూసుకో అక్క, చూపించుకో ఇక నీ ఇష్టం. ఏ ఫ్యాన్సీ గీన్సీ ఏదైనా కూడా నీ కోసం ఎంతసేపు అన్నా ఉంటా. బంగారు తల్లివే నువ్వు. ఏమండి మీరు రాములో సాంగ్ కావాలా, శివ సాంగ్ కావాలా? రాములో రాములానా పాడతావా? అంటే ఇది అయిపోతే పాడమా? ఓకే, ఇది అయిపోతే ఒకసారి తప్పకుండా మీ అందరి కోసం నేను. బ్యూటిఫుల్ ఆర్గాన్జా సారీ అండి ఇది. ఆర్గాన్జా అసలు వెయిట్ లేదు ఇది. అవును, చిన్న చిన్న ఈవెంట్స్ కి ఇట్లాంటివి బాగుంటాయి నాన్న. ఆ కలర్ కాంబినేషన్ పీక్స్ అక్క అసలు. అంటే ఒక కలర్ కి ఒక కలర్ కి అసలు పొత్తనే లేదు, కానీ ఎలా అనేది అర్థమైతలేదు. ఇన్ని చీరలు ఉంటే నిద్ర పడుతుంది అంటావా పాప? కదా, నిజంగా నిద్ర పట్టదు. నిద్రపోయినావా నిజంగా? నిద్రపోయినా అసలు నిద్రపోలేదు. ఏమన్నా కానీ మనం క్వాలిటీ ఇవ్వాలి అంతే. ఏమన్నా కానీ పాపం కస్టమర్స్ కూడా తెలుసా పాప, కోవిడ్ టైంలో కూడా ఎంత సపోర్టింగ్ ఉండే తెలుసా. అవునా అక్క? డిలేస్, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అటు ఇటు డిలేస్ ఉండే కదా, మంచిగా అసలు నిజంగా గాడ్స్ గ్రేస్. ఓకే, వావ్, బ్లాక్ అందరి ఫేవరెట్ అనుకుంటా. బ్లాక్ యాప్లిక్ వర్క్ బ్లాక్ సారీ అండి. ఓ ఇది మస్తుంది అక్క వర్క్. అవును, ఏం వర్క్ ఇది? యాప్లిక్ వర్క్ అంటారా? యాప్లిక్ వర్క్. వేరే బట్ట తీసుకొని దీని మీద కుడతారు. ఓహో, చాలా బాగుంది అసలు. అండ్ కుచ్చుకోదు మెయిన్. అవును, ప్రశాంతంగా ఉంది. ఇందులో ఆర్గాన్జా కదా, మంచిగా ఉంటుంది చీర ఇది. అండ్ మంగ్లీ, ఓహో, మీ జ్యువెలరీ ఎంత బాగుంది తెలుసా. ఎక్కడి నుంచి? నా జ్యువెలరీయా? కృష్ణ జ్యువెలర్స్. కృష్ణ జ్యువెలర్స్. దే హావ్ బీన్ అన్ని లైవ్స్ కి బై ద వే 9 days కృష్ణ జ్యువెలర్స్ అండి. ఎంత ప్రిటీగా ఉంది. ఇదిగో ఈ నోజ్ రింగ్ కూడా కృష్ణ జ్యువెలర్స్. నోస్ రింగ్ కూడా నాకు తెలియకుండా నేను పోయి అక్కడే తీసుకున్నా. అవునా? ఎక్కడ పోను నేను. ఈ బ్యాంగిల్ చూసినావా అక్క? మంచిగా అన్ని ఉంది. లక్ష్మీ తల్లులు అందరూ ఉంటారు ఇలా. ప్లీజ్ మాకు ఒక 4-5 ఇచ్చేసి పోవా ఇంట్లో. నేను నాకే ఇచ్చేసారు వాళ్ళు. అంతేనా? అని అంటాను అనుకుంటున్నావు. అంత ఇయర్ అంత సీన్ లేదు. ఏమండి విన్నారా మీరు? జ్యువెలరీ ఇవ్వాల్సిందే. ఇది చాలా బాగా నచ్చాయి నాకు, ఇవ్వాల్సిందే మీరు. సో జ్యువెలరీస్ ఫ్రమ్ కృష్ణ జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ అండి. పర్ల్స్ అండ్ జెమ్స్. Pearls and జెమ్స్. ఓకే, చెప్పండి సార్ ఒకసారి. Krishna Jewelers, Pearls and Gems, Jubilee Hills. Yes, so you got it right. And this beautiful jewelry is by Vittal Das. Sheetal Jhaveri, Vittal Das andi. చిలక లేదేంది అక్క లోపట? పంజరం ఉంది కానీ ఫ్రీ వర్డ్ వదిలేసి ఏమన్నా పని సూపర్ అక్కను. మనం ఇబ్బంది పెట్టద్దు చిలకల్ని. అవి ఎక్కడ ఉంటాయో. అగో నీ చీర మీదకి వచ్చేసినాయి చూడు అన్ని చిలకలు. చిలకలు. ఇది పాలపిట్ట. ఏ పాట గుర్తొస్తుంది నీకు పాలపిట్ట అంటే? అయ్యో ఇక్కడ చూడక్క, మొత్తం పాలపిట్ట అంటే జమ్మి చెట్టు, బతుకమ్మ, మొత్తం మన తెలంగాణ పాలపిట్ట. బ్యూటిఫుల్ సారీ, టస్సర్ ఇదంతా.
చాలా బాగుంది. ఓకే, ఇంకా లాస్ట్ సారీ. ఓకేనా, లాస్ట్ సారీ చూపించేసేయండి. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, క్యూట్ గా ఉంది, నిమ్మలంగా టెన్షన్స్ ఎక్కువైపోతే ఇట్లాంటి చీరలు చుట్టుకొని పనుకోవచ్చు తెలుసా, నిజంగా ప్రశాంతంగా ఉంది. ఇట్స్ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇదంతా, ప్యూర్ టస్ అండ్ రిచ్ ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. ఇల్లు కట్టుకుందాం పద పాప. సారీ అండి, బ్లాక్ బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్, లెనిన్ ఫీల్, హ్యాండ్లూమ్ ఫీల్ సారీ అండి, క్యాషువల్ గా కట్టుకోవటానికి. ఓకే, సో గోల్డ్ పళ్ళు చూసారా అక్క? పళ్ళు చూడండి, ఇక్కడ చూడు, పళ్ళు చూడండి అసలు. బ్లాక్ పళ్ళు, బ్లాక్ బ్లౌజ్, ఇదేమో సారీ ఫ్రంట్. ఓకే, నేను ఇస్తా మంగ్లీకి, అది నేనే చూపిస్తా కదా మా తానా. పెళ్ళి అయిపోయింది తల్లి. సో దిస్ ఇస్ ద బ్రైడల్ సారీ ఫ్రమ్ ముగ్ధా అండి. వెరీ ప్రిటీ గోల్డ్ సారీ. అసలు ఇది తిను కూడా అనుకోకుండా నాకు బీబీ గోల్డ్ సారీ తెచ్చిచ్చింది, లోపల తిను గోల్డ్ సారీ చూస్ చేసింది. ఇలా మేమిద్దరం గోల్డ్లలోనే ఉంటుండే తెలుసా మీకు. తర్వాత అక్క వచ్చి వద్దు వద్దు ఈ సారీ కట్టుకొని చెప్పింది. మొత్తం బిస్కెట్ పాప అక్కర్లేదు అక్క, బ్లూ బాగుంది అక్క. ఓహో నేనే అన్నా ఇది. ఓహో ఒకసారి నేను చూసుకుంటా, గుర్తొచ్చింది. పింక్ అవన్నీ కట్టుకున్నా కదా, కరెక్ట్. సో బ్రైడ్స్ యు నో where to stop by for your wedding collection. మా ముద్దు గోవిందుడే ఎంత బాగా అసలు పాటలు బ్యాక్ వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి, పాత పాటలు. సునీతకు వచ్చినా ఇవాళ నువ్వు వచ్చినా అసలు ఆ కళ వేరే తెలుసా పాప. మా ఊళ్ళకి ఒక రకమైన రచ్చ. ఇటు ఇవ్వండి, అయిపోయిందండి మా చీరలు. నేను మళ్ళా కొంచెం సేపు అయినాక నేను నిమ్మలంగా ఆయన షో యూ సారీస్. నాకు తెలంగాణ వచ్చేసింది. ఇప్పుడు అడగండి మీకు ఏం అడుగుతారు మంగ్లీని. మీ శివుడు పాట అడిగారు కదా, శివుడు పాట నేను తప్పకుండా మీ అందరి కోసం నేను ఇప్పుడు పాడతాను. ఎండికొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసె జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమశంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజ రాజేశ్వర, ఎండికొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసె జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, పాలకాయ కొట్టేరే, పాయసాలు వండేరే, పప్పు బెల్లం కలిపి పలారాలు పంచేరే, గండా దీపాలు ఘనముగా వెలిగించేరే, గండాలు బాపమని పప్పతులు పట్టేరే, లింగాన రూపాయి తంబాన కోడెలు కట్టిన వారికి సుట్టానివే, తడిబట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కుని వేలే, యమునాడ రాజన్న శ్రీశైల మల్లన్న, ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే, కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే, తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే, ఎండికొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస జంగముడా. నాకేడుపు వచ్చేస్తుంది. ఎంత బాగుంది అసలు, బ్రెత్లెస్ సాంగ్. సీరియస్లీ నాకు ఏడుపు వస్తుంది అసలు పాడుతుంటే. నాకు పట్టుకుంటే వైబ్రేషన్ అవుతుంది. సీరియస్లీ లుక్ ఎట్ మై ఐస్. నాకు నిజంగా ఏడుపు వస్తుంది తెలుసా నువ్వు పాడుతుంటే. అంటే ఆ వైబ్రేషన్ ఉంది, ఆ దేవుడు. అసలు ఈ పాప కళ్ళు కూడా చూడండి. అంటే గాడ్ ఈస్ గ్రేట్ అంటారు, ఎందుకంటారు కదా, ఇక శివుడు అందులో అంటే మామూలుగా కాదు.
నేను ఏడ్చేసిన రోజులు చాలా ఉన్నాయి. పాట పాడుకుంటా. మీరు ఎక్కడో ఉండి వింటున్నారు, నాకు తన బాడీ తన వైబ్రేషన్స్ అసలు ఆ పాట పాడుతుంటే ఇట్లా భయం అవుతుంది. బ్యూటిఫుల్ వాయిస్ యూ మంగ్లీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్. ఇగో మెసేజ్లు మొత్తం అంతా పంపిస్తున్నారు, దయచేసి చదవకుండా మేము ఇట్లా అంటే మా పని మేము చేసుకుంటున్నాము, చదవలేదు మీ పేరు తలుచుకోలేదని దయచేసి ఫీల్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. లాస్ట్ మంగ్లీ వెళ్ళిపోతున్నారండి. ఒక్క సాంగ్ నా ఫేవరెట్ నెమలిది నేను నిన్న విన్నాను. ఇడిచిపెట్టారు ఒక నిమిషం, ఒక్కొక్క లైన్స్ ఇలా పాడేద్దాం. జార్జ్ రెడ్డి బుల్లెట్ సాంగ్ అడిగారు ఒకటి, రాములో రాములో ఒకటి, నెమలి సాంగ్ ఒకటి. అవును ఆ 3 పాడేద్దాం ఒక్కసారి. ఫస్ట్ ఏది పెడతావు? వాడు నడిపే బండి రాయలేను పేండు, వాడి చూపుల్లో ఉంది చగువేరా ట్రెండ్, వాడు వస్తుంటే వీధంతా ఇంజను సౌండ్, మోగిపోతుండే గుండెల్లో చెడుగుడు బ్యాండు, చెప్పకుండానే అయిపోయా నీ గర్ల్ ఫ్రెండ్, వాడు నడిపే బండి రాయలేను పేండు, వాడి చూపుల్లో ఉంది చగువేరా ట్రెండ్. సో ఇది జార్జ్ రెడ్డి. నెక్స్ట్ ఇంకోటి ఏం అడిగారు నేను? నెక్స్ట్ రాములో. ఓకే, చాలా మంది రాములో అడిగారు, నేను చూసాను. ఇప్పుడు వినండి రాములో నా ఫేవరెట్ సాంగ్ కూడా. నాకు అనురాగ్ పాడింది అంత ఏమంటారు గుర్తులేదు. బంటూ గాడికి 20 హిట్, బస్తీలో మస్తు కట్అవుట్, బచ్చాగాండ్ల బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే కిక్, కిక్కే జాలకవనైట్, ఎక్కి డొక్కు బుల్లెట్, సందుల మందు కోసం వెతుకుతాంటే రూటు, సిల్కు సీర కట్టుకొని చిండు వీరు నడిచినట్టు, పొట్లం కట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు, బంగ్లా మీద నిల్చోనుందిరో ఓ సందమామ, సుఖదాగక సెక్కరొచ్చెరో ఏమందమ్మా మదిక లెక్క దుంకుతుంటేనో, ఆ సందమామ జుంకి జారి సిక్కుకుంది, జుంకి జారదు రాములా రాములా నన్నాగం చేసిందిరో, రాములా రాములా నా పానం తీసిండురో, రాములా రాములా నన్నాగం చేసిండురో, రాములా రాములా నా పానం తీసిండురో, ఏ తమ్మల పాకే వేస్తుంటే కమ్మగ వాసన వస్తావే, ఎర్రగా కందిన బుగ్గలు 2 యాటికొస్తాయే, అరే పువ్వుల అంగి వేస్తుంటే గుండె నువ్వై పోస్తావే, పండుకున్న దూరి లొల్లే చేస్తావే, అర ఇంటి ముందు లైటు మిణుకు మిణుకుమంట అంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే, ఏ చీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటా అంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాందే. దట్ వాస్ అమేజింగ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. బంజారా సాంగ్ అడుగుతున్నారక్క. బతుకమ్మ సాంగ్ అంట. బతుకమ్మ సాంగ్, రెగ్యులర్ బంజారా సాంగ్ పాడాలి అది ఒకసారి. రెగ్యులర్ బతుకమ్మ అదే తెలంగాణలో పుట్టి, అది చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గమ్, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో, రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పో, రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన, రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలో, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. ఇంతమంది ఆడ లేడీస్ ఉన్నారు నా పక్క పొంటి, ఒక్కరన్నా కోరస్ ఇస్తున్నారా? అందరూ ఫోన్లు పట్టుకొని ఉన్నారు ఇట్లా. ఏమక్క? సో మీ అందరి కోసం ఇంకో పాట. మీరు ఏ పాట చెప్పవా? నాకు చెప్పవా ప్లీజ్? ఇది కొంచెం ట్రెడిషనల్ సాంగ్ అనమాట. ఓకే, చాలా ఓకే. సో దేవుడి పాట అనుకుంటండి. కట్టెదురా మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, కట్టెదురా వైకుంఠము కాణ చైన కొండ, తెటెలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. మా స్టోర్ లో మొత్తం అసలు మొత్తం
తిరుమల కొండనే చెప్పు, no dialogues. మొత్తం తిరుమల కొండనే. నువ్వు అదే పాట పాడావు కాబట్టి ఇంకా వైబ్రేషన్ అలానే ఉంది. ఓకే అక్క ఇప్పుడు పాటలు అయిపోయాయి. ఒక్క స్టెప్ వేపిస్తానండి తనతో. ఒక్క స్టెప్. వాల్యూమ్ మాత్రం ఫుల్ గా వస్తుంది. మీరు అందరు మీ వాల్యూమ్స్ కొంచెం తగ్గించుకోండి సరేనా? అయ్యో వాల్యూమ్ పెడుతున్నా నేను. వాల్యూమ్ పెట్టేస్తుందంట. సో మొత్తానికి నిజంగా చెప్తున్నా, నా హార్ట్ఫుల్లీ చెప్తున్నా, చాలా 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 బాగున్నాయండి చీరలు. ఇక్కడ రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి. మీ అందరూ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి కూడా చూడొచ్చు. ఇక్కడికి వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. మీ అందరూ వచ్చి చీరలు కట్టుకొని అందంగా తయారవ్వండి, అందంగా ముస్తాబవ్వండి. ఎంత మంచి క్వాలిటీ చీరలు అంటే చాలా 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 బాగా నచ్చాయి నాకు. నాకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలే నేను ఈ చీరల్ని చూసి, చీరల్ని కట్టుకొని. అసలు నేనేనా అనిపించేంతలా ఆ కలర్ కాంబినేషన్ కానీ అంత బాగున్నాయి. నిజంగా శశి వంగపల్లి యొక్క ఊరికే ఎదగలేదు, ఊరికే పేరు రాలేదు తనకు. ఇంత పెద్ద పేరు, ఇంత గొప్ప పేరు తనది. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ తనది. మీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. తను ఎంతో కసితో, ఎంతో పట్టుతో, అనుకోకుండా ఈ ఏమంటారు ఇటు వచ్చి ఈ డిజైనర్గా మారి అసలు మామూలుగా కాదు. సుస్మిత సేన్ గారితో కట్టించి ఆమె అసలు ఎక్కడికో వెళ్ళిపోయిందండి నిజంగా. అండ్ ఒక స్టోర్ ఇంత క్వాలిటీగా రన్ అవ్వడం, ఇంత ఎక్కడికో వెళ్ళిపోవడం అనేది నాట్ ఏ జోక్. అది ఏమంటారు, అందులో పస ఉండాలి, పస ఉంటేనే నడుస్తుంది. సో అట్ ది సేమ్ టైం చెప్పాను కదా, కృష్ణ జ్యువెలర్స్ ఎంత బాగున్నాయి చూడండి. బుట్టాలు చాలా బాగున్నాయి కదా. కృష్ణ జ్యువెలర్స్ Jubilee Hills. ఓకే, జూబ్లీ హిల్స్ లో ఉంది. మీరందరూ వచ్చి తీసుకోండి. దసరా కదా, దివాళీ కదా, నెక్స్ట్ పండుగలు కూడా ఉన్నాయి కదా. సో అందరూ తప్పకుండా వచ్చి తీసుకోండి. అట్ ది సేమ్ టైం నేను ఇంత మంచిగా బ్యూటీగా కనిపించడానికి కారణం సాయి రాజ్ అని. కదా నన్ను అంటావేమో, నన్ను పొగడేస్తావేమో అనుకున్నాను కాసేపు. ఈ యొక్క ఫేస్ ఇంత బ్యూటీగా, నా ఫేస్ ఇంత బ్యూటీగా కనిపించడానికి కారణం సాయి రాజ్ అని ఒక పిల్లగాడు ఉంటాడు, మస్తు చేస్తాడు. తెల్లగా చూపిస్తున్నాడు మీకండి. ఇంకా నల్ల బంగారం తెల్లగా కాదు, హార్ట్ కళ ఉండాలి అంతే అది. సో మీరు ఎంత కలర్ ఉన్నారు, ఎంత కళ ఉన్నారు అసలు చూడండి అక్కడ. అస్సలు నా జిన్మల 7 నెలల నుంచి లైవ్ చేస్తున్నా, ఏ రోజు కూడా ఇంత ఎక్సైటెడ్ గా కనబడలే. అందరికి అదే యాంగిల్ చూపించిన. ఇప్పుడు ఏందో మొత్తం కోతిగా ఉన్నాం ఇద్దరు. అనుకోకుండా అసలు ఇలా ఏడిపించడం అంతా, అది అవును ఏడవడం. మన ట్రూ పర్సనాలిటీస్ ఏందో జనాలకు తెలిసిపోయినాయి ఇంకా, అంతే కదా. మీరందరూ మంచిగా దసరా సెలబ్రేట్ చేసుకోండి. కూడా అక్క హెయిర్ బబ్లు వేస్తాడు, ఎంత బాగుంది బబ్లు. అండ్ ఈ సారీ ఇంత చక్కగా, ఒక్కసారి వేడికి పోతా, ఈ సారీ ఇంత చక్కగా, ఇంత మంచిగా, ఇంత బ్యూటిఫుల్ గా నేను మాత్రం కట్టలేదండి, నేను కట్టలేదండి. డ్రేప్ చేసింది, ఇట్లా కట్టింది మాత్రం మా బీబీ అక్క. ఇది వరదాకా నాకు మొత్తం అంతా కట్టించి చూపించింది కదా తనన్నమాట. సో ఈ స్టైలింగ్ అంతా మా జ్యోత్స్న అండ్ శిరీష అండ్ అందరూ ఆల్ ఒక టీం మొత్తం ఉంటేనే మనం అంతా ముందు కనిపిస్తాము. ఈమె వెనుక కూడా పెద్ద టీం ఉందండి, ఇంత పెద్ద టీం ఉంది, చాలా పెద్ద టీం ఉంది ఈమె వెనుక. ఒకరితో ఏది కూడా కాదు. అది నడిపించే, డ్రైవ్ చేసేటోడు డ్రైవర్ ఈమె, నడిపిస్తూ పోతుంది అనమాట. ఈమెనే డ్రైవర్ అనమాట. మీ అందరికి ఎప్పుడైనా కొంచెం టైం ఉన్నప్పుడు ఒక్కసారి మంగ్లీ అని యూట్యూబ్ లోకి వెళ్ళండి. ఎంత బాధలు ఉన్నా కానీ ఐఎమ్ షూర్ యు గోనా స్మైల్. ఎట్లా అంటారా, ఇప్పుడు చూపిస్తా చూడండి. సో అది అన్నమాట.
క్రోర్స్ అక్క. అదే నేను షాక్ అయ్యా. ఈ సాంగ్ 4 crores అండి. కెన్ యూ ఇమాజిన్ ద వ్యూవర్షిప్? ఆ పిక్చర్ నేను కూడా ఉన్నాను. నేను ఒక ఎక్కడో మూలకున్నాను. అంతేనా? సూపర్. నిజంగా అందరికి ధన్యవాదములు. Thank you so much, guys, and wish you all a very happy Dasra. Today we wanted to create that festive mood for all of you. That's why this entertainment was there. డాన్స్ చేయాలనిపిస్తుంది అర్చన రెడ్డి. వచ్చేసే ముక్తాకి. సూపర్ ఎక్స్ప్రెషన్స్ అంట. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చేతులెత్తి మొక్కుతున్నా. తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి, చదవలేదు అని చెప్పి. ప్రైజ్ ఆఫ్ పర్పుల్ సారీ అట. చెప్తా నెక్స్ట్ అంతా నేనే చెప్తా. పాప పోతుంది, పంపించేసి వస్తా. సరేనా? నువ్వు పాప అంటే నీ పాప అనుకోగలరా? నేనని చెప్పు. పాప అనుకుంటా కదా నీకు. నా జీవితంలో చీరలు అమ్ముకోనికే టైం అయిపోయిందండి. ఇంకా పాప ఎక్కడ వస్తుందండి? ఓకే అక్క. Okay, so bye guys. See you all soon. In some time I'll come and show you the sarees. Stay tuned till then. Bye to Mangli. బాయ్ మళ్ళీ ఒకసారి మీ అందరికి బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. Thank you, హ్యాపీగా Andy. ఉండండి. Happy స్టే Dasra. సేఫ్, స్టే హోమ్. Okay, bye guys. నీ పేజ్ ఎవరు? ఓ సారీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అటు ఇదే నాది అనుకున్నా. ఇక్కడ తిప్పుకో, ఇప్పుడు ఇక్కడ తిప్పుకో. ఎవరెవరైతే నాకు మెసేజ్ చేశారో వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అడ్వాన్స్ హ్యాపీ విజయ దశమి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. మీ అందరికీ కూడా చూసారు కదా మీ అందరూ. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, ఇంతమంది మొత్తం అంత స్టాఫ్ ఉంటారండి మా వెనకాల. మొత్తం చూసారు కదా. ఇదిగో బీబీ అక్క అందరు చూసారు కదా. సో ఇది అనమాట. ఇదిగో కెమెరా, చీరలు చూసారు కదా. సో అది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్స్ ఎ లాట్ అండ్ హ్యాపీ దసరా, హ్యాపీ బతుకమ్మ. బాయ్.